డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కాప్ సదస్సులు. కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్. కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ సమ్మిట్స్ అనేవి ప్రతి సంవత్సరం మనకి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే 1995 నుంచి కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ కాప్ సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. ఆ కాప్ సదస్సులు ఎందుకు జరుగుతాయి, ఎందుకు జరగాలి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటని చూసినట్లయితే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అన్నాం. ఇప్పుడు మనకి రీసెంట్గా ఈరోజు నవంబర్ అంటే నవంబర్ 10 10 10 నుంచి జరుగుతుంది. ఈ నెలలో 10 నుంచి 21 వరకు కూడా మనకి బ్రెజిల్లో బోలెం అనే నగరంలో జరుగుతూ ఉన్నాయి. అంటే కాఫ్ సమ్మిట్స్ అనేవి. అయితే ఇయర్లీ జరుగుతున్నాయి అని చెప్తున్నాం. అయితే ఇయర్లీ జరుగుతాయి కాబట్టి వీటికి ఎంత కొంత ప్రాధాన్యత ఉంది. ఎంత ప్రాధాన్యత అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కాప్ సదస్సుల మీద కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే కాప్ సదస్సులు అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నాం. ఈ పార్టీస్ అంటే ఏంటి? పార్టీస్ అంటే దేశాలు, కంట్రీస్‌ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఎవరు ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి ఎవరిని ఐడెంటిఫై చేస్తారు? ప్రపంచంలో అన్ని దేశాలని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి సభ్య దేశాలుగా తీసుకుంటారు. అంటే ఎందుకు తీసుకుంటున్నారు అంటే దీని మొత్తాన్ని నిర్వహించేది ఎవరంటే యుఎన్ఎఫ్సిసి. అంటే యుఎన్ఎఫ్సిసిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్. అంటే పర్యావరణానికి సంబంధించి జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో, మనం కార్బన్ ఉద్గారాలు కానీ, తర్వాత ఈ వేస్ట్ యూజ్ చేయటం కానీ, తర్వాత రేడియో వ్యవస్థను యూజ్ చేయటం కానీ, తర్వాత పర్యావరణానికి హాని కలిగేవి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల, యూజ్ చేయటం వల్ల పర్యావరణ ముప్పు జరుగుతుంది. వీటిని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ప్రపంచ దేశాలు కంట్రోల్ చేయటానికి అడుగు కట్టుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా వీటికి రక్షణ చర్యలు ఏంటి అని ప్రపంచ దేశాలన్నీ ప్రతి సంవత్సరం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ సమావేశమై వాటికి సంబంధించిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ కాప్ సదస్సులు మొట్టమొదటిసారిగా 1995 మన జర్మనీలోని బెర్లిన్‌లో జరిగినాయని చెప్పుకున్నాం. అయితే మన ఇండియాలో ఇప్పుడు జరిగినాయా? 2002 కాప్ 8 అంటే 8వ సదస్సు. 8వ సదస్సు వచ్చేసి మనకి ఢిల్లీలో జరగటం జరిగింది. అట్లా కాప్ 1 నుంచి కాప్ రీసెంట్‌గా 2025లో జరిగేది కాప్ 30. కాప్ 30 వచ్చేసి బ్రెజిల్ జరుగుతుంది. మరి కాప్ 29 ఎక్కడ జరిగింది అంటే కాప్ 29 వచ్చేసి అజర్బైజాన్ దేశంలోని బాకు అనే ప్రాంతంలో జరిగింది. మరి కాప్ 28 ఎక్కడ జరిగింది అంటే దుబాయ్‌లో జరిగింది. యూఏఈలోని దుబాయ్‌లో జరిగింది. మరి 27 ఎక్కడ జరిగింది అంటే 27 వచ్చేసి ఈజిప్ట్‌లో జరిగింది. 26 ఎక్కడ జరిగింది అంటే గ్లాస్గో నగరంలో జరిగింది. అంటే మిమ్మల్ని అడుగుతారు ఎగ్జామినేషన్ హాల్. కాప్ 26 ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో జరిగింది. కాప్ 27 ఎక్కడ జరిగింది? ఈజిప్ట్‌లో జరిగింది. 28 ఎక్కడ జరిగింది? 28 మనకి దుబాయ్‌లో జరిగింది. 29 ఎక్కడ జరిగింది? 29 ఎక్కడ జరిగింది? 29 అందరూ ఆల్రెడీ చెప్పాను. 9 వచ్చేసి మనకి అజర్బైజాన్ బాకులో జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే జరుగుతుంది. బోలెం అనే నగరంలో జరుగుతుంది. బ్రెజిల్లో జరుగుతుంది. ఓకేనా? అయితే ఎగ్జామినేషన్ పాయింట్ అడుగుతారు. ఇప్పుడు కాప్ 1 అన్నాం, కాప్ 2 అన్నాం, కాప్ 3 అన్నాం, ఇట్లా వరుసనే 29, 30 ఉంటాయి. అయితే వీళ్ళు కొన్ని సమయాలకి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కాప్ 3 ఉంది. కాప్ 3 జపాన్లో క్యోటో, మీరు జపాన్ నగరంలో క్యోటో ప్రోటోకాల్ అని అంటారు. క్యోటో నగరంలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ చర్చిల్ని అక్కడ అన్ని దేశాలకి పర్యావరణం మీద తీసుకోవాల్సినటువంటి చర్యలని వీటన్నిటిని కలిసి క్యోటో ప్రోటోకాల్ అంటాము.
ఈ క్యోటో ప్రోటోకాల్‌లో కర్బన ఉద్గారాన్ని తగ్గించాలని చెప్పటం జరిగింది. అదే కర్బన ఉద్గారాలు తగ్గించటం అని చెప్పటం తర్వాత మళ్ళీ 2015లో మనకి ప్యారిస్‌లో జరిగిన మన కాఫు సదస్సులో కూడా కర్బన ఉద్గారాలని తగ్గించాలి అని చెప్పటం జరుగుతుంది. అంటే ఈ కాఫ్ 3 కావచ్చు, కాఫ్ 15 కావచ్చు, కాఫ్ 15, కాఫ్ 21 కావచ్చు. ఈ 2 ఏంటి కాన్సెప్ట్‌లు? ఈ 2 కాన్సెప్ట్‌లు ఏంటి? కర్బన ఉద్గారాలు తగ్గించాలి. మరి కర్బన ఉద్గారాలు ఎప్పుడు చెప్పారు ఇవి ఫస్ట్ తగ్గాయని? 1995, 96, 97లోనే చెప్పారు. 97లో చెప్తే ఇప్పుడు కూడా కర్బన ఉద్గారాలు తగ్గించారా అంటే తగ్గించలేదు. ఏమన్నా తగ్గినాయి అంటే తగ్గలేదు. రేపు 2035 నాటికి 2035 నాటికి కర్బన ఉద్గారాలు మనకి 180,00,00,000 మిలియన్ ముందు కన్నా 180,00,00,000 కర్బన ఉద్గారాలు ఇక పెరిగినాయని చెప్పడం జరుగుతుంది. పెరుగుతాయని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి కర్బన ఉద్గారాలని తగ్గించటంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. అంటే మనం కాదు, ప్రపంచ దేశాలన్నీ వెనకబడి ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా కర్బన ఉద్గారాలు యూజ్ చేస్తున్న దేశాలు ఏంటి? ఎక్కువగా యూజ్ చేస్తున్న దేశాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అగ్రదేశం అయినట్టు అమెరికా కావచ్చు, తర్వాత చైనా కావచ్చు, అగ్రదేశం అయినటువంటి భారత్ కావచ్చు, తర్వాత రష్యా, జపాన్ ఇట్లా వరుసనే 5 కూడా పెద్ద దేశాలే ఉన్నాయి. అయితే వీళ్ళు ఎక్కువగా ఇక్కడ కర్బన ఉద్గారాలు యూజ్ చేయటం వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువ యూజ్ చేయటం వల్ల చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. అయితే 2015లో ప్యారిస్ ఒప్పందం మనం అనుకున్న పారిస్ ఒప్పందం. ఈ ప్యారిస్ ఒప్పందంలో కర్బన ఉద్గారాలు తగ్గించాలన్నప్పుడు అమెరికా ఈ సదస్సు నుంచి కూడా తప్పుకుంది. అగ్రదేశం అంటే అమెరికా తప్పుకుంది. ఇట్లా ఎక్కువ యూజ్ చేస్తున్న దేశాలే తప్పుకోవటం వల్ల మనం దీన్ని ఏం చేస్తామంటే దీన్ని కంట్రోల్ చేయలేమనమాట. అది ఇవన్నీ చర్యలుగానే మిగిలిపోతున్నాయి కానీ దీని మీద ఇంప్లిమెంట్ ఏమీ జరగట్లేదని చెప్పేసి కూడా చాలామంది విమర్శించడం జరుగుతుంది. అట్లా తర్వాత మనకి కాఫ్ మనకి 26 కాఫ్ 26 కాఫ్ 26 గ్లాస్గోలో జరిగింది. ఈ గ్లాస్గోలో జరిగిన 26 కూడా ఏంటి దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? బొగ్గుని పూర్తిగా ఆపివేయాలని. మరి బొగ్గుని పూర్తిగా ఆపివేయాలి అని కాఫ్ 26లో చెప్తే, గ్లాస్గోలో జరిగిన కాఫ్ 26లో చెప్తే, కానీ దీని మీద ఇంకా బొగ్గుని యూజ్ చేసే దేశాలు కూడా అగ్రదేశాలు ఎక్కువగా యూజ్ చేస్తూనే జరుగుతుంది. అయితే కాఫ్ 26 అయిపోయిన తర్వాత కాఫ్ 27 ఈజిప్ట్‌లో జరిగిందని చెప్పి. ఈజిప్ట్‌లో జరిగిన కాఫ్ సదస్సులో ఏం చెప్పారంటే ఎవరైతే పర్యావరణాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ హాని చేస్తున్నారో వాళ్ళంతా ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకుని ఈ ఫండింగ్‌ని ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అవుతున్నాయో పర్యావరణాన్ని వల్ల ఇన్ఫెక్ట్ అవుతున్న చిన్న చిన్న దేశాలు ఉన్నాయో వాటికి ఇవ్వాలి, ఫండింగ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి కాఫ్ 27లో చూడటం జరిగింది. కాఫ్ 27 ఎక్కడ జరిగింది? ఈజిప్ట్‌లో జరిగింది. కాఫ్ 28 ఎక్కడ జరిగిందమ్మా? కాఫ్ 28 వచ్చేసి మనకి దుబాయ్‌లో జరుగుతుంది. కాఫ్ 28 దుబాయ్‌లో జరుగుతుంది. ఈ దుబాయ్‌లో జరిగిందానికి అప్పుడు ఏం చెప్పారంటే మనకి ఈ రెన్యూవబుల్ సోర్స్ ఏదైతే ఉందో వీటిని ఎక్కువగా 2030కి 3 రెట్లు యూజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత 2029 అంటే కాఫ్ 29 వచ్చేసి మనకి అజర్బైజాన్ బాకులో జరిగింది. వీళ్ళు కూడా పారిస్ ఒప్పందం మీద కట్టుబడి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ నెలలో జరుగుతున్న కాఫ్ 30 బ్రెజిల్‌లో జరుగుతుంది. అయితే ఫైనల్‌గా మనం ఐడెంటిఫై చేయాలి ఏంటంటే కర్బన ఉద్గారాలు కర్బన ఉద్గారాలు మెయిన్ కాన్సెప్ట్ కర్బన ఉద్గారాలు పెరగటం వల్ల భూమి యొక్క తాపం అనేది పెరిగిపోతుంది. భూమి యొక్క తాపం పెరిగిపోవటం వల్ల జీవజాలాలన్నీ హిమనీనాదాలన్నీ కరిగిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 105 దాకా 1995లో జరిగినటువంటి 97లో జరిగినటువంటి కాఫ్ 3 క్యోటో ప్రోటోకాల్ మనం ఏం ఐడెంటిఫై చేశారంటే భూమి యొక్క వేడిని 1.5కి కంట్రోల్ చేయాలి. 1.5కి స్థిరీకరించాలని చెప్పారు.
1.5 స్థిరీకరించాలని చెప్పినప్పుడు 1.5 ఇప్పుడు చూసుకున్నట్లయితే 2022 ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరంగా చెప్పటం జరిగింది. తర్వాత నెక్స్ట్ 2001 కల్లా 2.5 డిగ్రీల సెల్సియస్ వరకి భూమి యొక్క వేడి పెరగొచ్చని చెప్పడం జరిగింది. దీనివల్ల ఫైనల్‌గా మనం ఏం ఐడెంటిఫై చేసామంటే కాఫ్ సదస్సులనేవి కాఫ్ సదస్సులనేవి మనకి పర్టిక్యులర్‌గా చర్చిలకే పనికొస్తున్నాయి గానీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి పనికి రావటం లేదు. ఇంకా పర్యావరణం అనేది చాలా హీన దిశలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. అందువల్ల ప్రతి దేశం కూడా పర్యావరణాన్ని కాప్ సదస్సులో ఇచ్చినటువంటి చర్యలను, కాప్ సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలను మనస్ఫూర్తిగా పాటించి పర్యావరణాన్ని రక్షిస్తారని ఆశిస్తూ ఈ చిన్న క్లాస్ నుంచి మీరు ఒక బిట్ అయినా ఆశించవచ్చు.